అందరికీ నమస్తే. అందరు బాగున్నారా? కుండ చూపిస్తుందని అనుకుంటారా? కుండలనైతే నేను సత్యాన బోనం వండిన ఎల్లమ్మ తల్లి కోసము ఎవ్రీ ఇయర్ బల్కంపేట ఎల్లమ్మ తల్లి దగ్గరికి అయితే ఖచ్చితంగా బోనము బియ్యము తీసుకొని అయితే వెళ్తా అనమాట. ఇంకా ఈ సంవత్సరం నేను ఎండాకాలంలో బోనం చేయలేదు. ఆషాఢంలో అమ్మవారికి బియ్యం పోసి బోనం నైవేద్యం సమర్పిద్దామని. ఇలా శుక్రవారం కాబట్టి అమ్మవారికి అయితే నేను బోనం తయారు చేసుకొని అయితే ఇంటి దగ్గర నుండే తీసుకెళ్తున్నా. మాకు ఒక 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది బల్కంపేట ఎల్లమ్మ తల్లి అయితే. నేను 35 ఏళ్ళ నుంచి అంటే మా చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా బల్కంపేట ఎల్లమ్మ తల్లికి అయితే బోనం చేస్తాము. ఇంకా ఒకప్పుడైతే మేము ఇక్కడికే వచ్చి బోనం వండి అమ్మవారికి సమర్పించే వాళ్ళం అనమాట. ఇంక ఇక్కడ గుడికి అయితే వచ్చేసిన గణపయ్యకి అయితే ఒక దండం పెట్టేసుకొని అమ్మవారికి అయితే బోనం సమర్పించేసి ఎల్లరకు ఎల్లమ్మ తల్లికి అయితే ఒడి బియ్యం అయితే పోసేసిన. అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి అయితే ఇవాళ భక్తులు అయితే చాలా మంది వచ్చేసినారు. రష్ చూస్తున్నారు కదా, చాలా ఉన్నారు అనమాట. బల్కంపేట ఎల్లమ్మ తల్లి దగ్గరకు పోతే ఖచ్చితంగా మీరైతే ఫ్రూట్స్ తీసుకుపోరి, పండ్లు తీసుకుపోవాలన్నమాట. ఇంకా నా సబ్స్క్రైబర్స్ నా వ్యూవర్స్ అందరు బాగుండాలని కోరుకుంటున్నా. బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఇక్కడ చూపిస్తున్న విధంగానే గర్భగుడిలో ఉంటదబ్బా. మీరందరూ కూడా దర్శనం చేసుకోరి. అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. అందులో నేను ఉండాలని కోరుకుంటున్నా. బల్కంపేట ఎల్లమ్మ తల్లికి జై. బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఎంత మందికి తెలుసో నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయరి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టురి, సబ్స్క్రైబ్ చేసుకోరి. శ్రీ 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 రేణుక ఎల్లమ్మ తల్లి కరుణా కటాక్షాలు అందరికీ ఉండాలని కోరుకుంటున్నా. జై ఎల్లమ్మ తల్లికి జై.